పొగరుతో తిక్క వేషాలు వేస్తే లాస్ట్ వరుసలో కూర్చోబెడతా, లేదా బయటకు పంపించి తలుపులు మూయించేస్తా. భాగీరథి, ఏయ్, అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావే. వాడు నా మనవడని నీకు మళ్ళీ మళ్ళీ తెలిసొచ్చేలాగా చేస్తాను. అందుకేగా రమ్మంటున్నది. రామంగా నువ్వు వస్తే సంతోషంగా మనవడి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం. వచ్చి నీ పెద్దతనం నిలబెట్టుకో, ప్రేమ నిరూపించుకో. మంగా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేయండి. పోవే పిచ్చదానా, నాకు నీ ముందు నిరూపించుకోవాల్సిన కర్మేం పట్టలేదు. వాడు ఫంక్షన్ చేసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ నా ఇంట్లో. కేక్ కట్ చేయాల్సింది అక్కడ కాదే, ఇక్కడ నా ఇంట్లో. నా మనవణ్ణి నేను రప్పించుకుంటా, వాడి చెయ్యి పట్టుకుని కేక్ కట్ చేయిస్తా. తొలి కేకు ముక్క నేనే వాడి నోటికి అందిస్తా. పాపం బాగా పొద్దుపోయిందిగా, నిద్రలేమికి పైత్యం వికారించినట్టుంది. అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నువ్వనుకున్నదేది జరగదు, జరగనివ్వను. సరే చూద్దాం, పందెంలో నువ్వు గెలుస్తావో నేను గెలుస్తానో రేపు తెలుస్తుంది. కళ్ళు తేలేసేలా చేస్తా. రెడీ. నేను అది నిరూపించుకోవాలనే ఉన్నా. ఓకే, గుడ్ నైట్. ఏంటి మంగా, ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు? ఏమంటుంది ఆవిడ? సాకేత్ బర్త్డే ఫంక్షన్ దానింట్లో అరేంజ్ చేసిందట. ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి నా ప్రేమని నిరూపించుకో అంటుంది. నీ సంగతి, గ్రానీ మనవళ్ళ ప్రేమ సంగతి తెలియకలా మాట్లాడుతుంది. అదంతా జరిగే పని కాదులే గాని పడుకో. రేపు వాడిని ఎలా తీసుకురావాలో ఆలోచిద్దాం. పడుకో. చిన్న విషయాన్ని పెద్దగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. పడుకో మంగా, పడుకో. వాడిని పిచ్చి వెధవని చేసి ఆడిస్తున్నారు. వాళ్ళను ఒక ఆట ఆడించాల్సిందే. చూస్తాను. అక్క అక్క, బావ ఇంకా రాలేదు. రాత్రి ఖచ్చితంగా వస్తారని చెప్పావు. నేను వస్తాడేమో అనుకున్నాను. చాలా భయంగా ఉందక్క. ఇవాళ పుట్టినరోజని తెలిసి కూడా రాలేదంటే వాళ్ళేదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నారనిపిస్తోంది. ప్లాన్ ఏం ఉండదే. మళ్ళీ సాకేత్కి మందేమన్న తాకించి స్పృహ లేకుండా రాకుండా పడుకోబెట్టుంటారని నాకు అనిపిస్తుంది. ఏదైనా మనం ముందు నానమ్మతో ఈ విషయం గురించి మాట్లాడడం మంచిది. అవునక్క. అలాగే ఆ డైవర్స్ పేపర్స్ విషయం కూడా చెప్పేయడం నాకు మంచిదని అనిపిస్తోంది. వద్దు స్వర్ణ, ఆ పేపర్స్ విషయంలో తొందరపడొద్దు. అమ్మమ్మ గారికి ఆ విషయం చెప్తే ఆవేశంలో వెళ్ళి పెద్ద గొడవ చేస్తారు. వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్త పడతారు. అవును స్వర్ణ, సీత చెప్పేది ఆలోచించాల్సిన విషయమే. ముందు రాత్రి ఇంటికి రాని విషయం ఏం చేయాలో మనల్ని వెళ్ళి ఏమన్నా వాడిని తీసుకురమ్మని పంపుతుందేమో. అవును రఘురామ్, అమ్మమ్మ గారిని ఏం చేయమంటుందో అడుగుదాం. పద రా. ఏంటి మంగా అప్పుడే తయారయ్యావు? వాళ్ళింటికేనా? ఇప్పటికే ఆలస్యం చేశాను, అర్జెంటుగా వెళ్ళాలి. సరే ఉండు, నేను వస్తాను. అమ్మమ్మ, మేము నువ్వు ఆగవే. ఏమిటి మీరొచ్చేది? అదేమన్నా పెళ్ళా పేరెంటమా? నా మనవణ్ణి తీసుకురావడానికి నేను వెళ్ళేది. ఏంటి నానమ్మా, వాడిని నువ్వేళ్ళి తీసుకురావాలా? రానంటున్నాడా? ఎక్కడున్నాడు? వాడు ఆ భాగీరథి వాళ్ళ ఇంట్లో ఉన్నాడంటరా. రాత్రి ఆ భాగీరథి దీనికి ఫోన్ చేసి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిందంట. ఏమంది నానమ్మా? ఏదో ఒకటి అందిలే. అన్నీ నీకు వివరంగా చెప్పాలా? చెప్పొద్దే, దాచుకో. దాచుకొని వెళ్ళు. నువ్వు ఒక్కదానివే వెళితే
వాళ్ళంతా ఒకటవుతారు, నిన్ను అనరాని మాటలంటారు, వాడి చేత కూడా అనిపించి పంపిస్తారు. రాత్రి నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా వాళ్ళేదో పరాభవించాలనే చూస్తున్నారు. ఏం మాట్లాడింది అమ్మమ్మ గారు? దానికి దాని మనవరాలికి బాగా పొగరెక్కింది. అందుకే పిచ్చి పిచ్చిగా వాగింది. సాకేత్ పుట్టినరోజు ఫంక్షన్ వాళ్ళింట్లో చేస్తున్నారంటమ్మా. ఫ్యామిలీతో సహా రండి అని ఆహ్వానించిందంట. అమ్మమ్మ, ఏంటమ్మమ్మ? బావ బర్త్డే వాళ్ళ ఇంట్లో జరపడం ఏంటి? వాళ్ళకేం సంబంధం? పైగా మనల్ని రమ్మని వాళ్ళు పిలవడం ఏంటి? అసలు ఆవిడ ఏమందో చెప్పమ్మమ్మా. చెప్పానుగా, పొగరని. వెళ్ళి వాళ్ళని అనాల్సినవి నాలుగు గాని వాడికి 2 తగిలించి తీసుకురావడానికి బయలుదేరాను. అసలు ముందు ఏమందో చెప్పమ్మమ్మా. చెప్పడానికి ఏముంది? నేను వాడికి విషెస్ చెప్పడానికి ఫోన్ చేశాను. నీ మనవడి పుట్టినరోజు వేడుక నా ఇంట్లో మేము ఘనంగా జరుపుతున్నాం. నిన్ను నా ఇంటికి రప్పించాలిగా, అందుకే ఈ ఏర్పాటు. ముందు నువ్వు రామంగా చాలా మందిని ఆహ్వానించావులే, అలాగే నిన్ను ఆహ్వానిస్తున్నావు. కాకపోతే నువ్వు బర్త్డే బేబీకి రక్త సంబంధీకురాలు అవుతావు కాబట్టి కాస్త దగ్గరికి రానిస్తా. వద్దమ్మమ్మ గారు, మీరు వెళ్ళొద్దు. అలా ఆవిడ ఫోన్ చేశాక మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటే నువ్వనేది? నేను వెళ్ళకపోతే వాడు రాడు, ఇంకా అక్కడే అతుక్కుపోతాడు. అతుక్కులు ఊడదీసి మేం తీసుకొస్తాం. నువ్వు వెళ్ళొద్దు నానమ్మా. అవునమ్మమ్మ గారు, వాళ్ళు పుట్టినరోజు వేడుకని అడ్డు పెట్టుకుని ఏదో పెద్ద పథకమే వేశారు. అయినా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఆవిడ్ని అనడానికి కానీ పొగరు అణచడానికి కానీ మీరు వెళ్ళాలా? మేం చాలు. ప్రతి చరిత్రకు గుర్తింపుగా కొందరుంటారు. అలాగే పిఠాపురం వంశానికి గుర్తింపు తెచ్చిన మీరు అలాంటి పనికి మాలిన వాళ్ళింటి మెట్లెక్కాల్సిన పని లేదు. తాతయ్య గారు అన్నట్టు ఆ అమ్మమ్మ మనవరాలు సాకేత్కి మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకొని పుట్టినరోజు అక్కడే జరిపించుకోవడానికి సరే అనిపించుకుని ఉంటారు. మిమ్మల్ని ఫోన్లోనే అన్ని మాటలని రెచ్చగొట్టిందంటే ఇంకా అక్కడ మర్యాదిస్తుంది అనుకుంటే పొరపాటు పడ్డట్టే అమ్మమ్మ గారు. మీరు వెళ్ళి అవమానపడితే ఆవిడ చాలా గర్వంగా ఫీల్ అవుతుంది, ఎగతాళి చేస్తుంది. నలుగురిలో మీరు తలదించుకోవాల్సి వస్తుంది. మేం చిన్నవాళ్ళం, పిఠాపురం వారసులం. మేం చాలు ఆవిడ అతి తెలివితేటలు ఆ వగల మరి హారతి కళలు దించడానికి. పొందాగా నువ్విక్కడే ఉండు, రామబాణం వదిలానని ధైర్యంగా ఉండు. వాళ్ళ తల తిక్క నెత్తికెక్కును పొగరు దించి మేం తీసుకొస్తాం. నీ మాట నిలబెడతాం. నీ చేత ఇక్కడే సాకేత్ బర్త్డే కేక్ కట్ చేయించి తీరుతాం. నేను మీతో పాటు వస్తాను. వద్దు స్వర్ణ, నిన్ను చూస్తే వాడు కళ్ళు దాగిన కోతులాగా ఇంకా గంతులేస్తాడు. రావాలి తాతయ్య గారు, అదే ముఖ్యం. స్వర్ణ అక్కడికి వస్తేనే కాని నలుగురిలో కట్టుకున్న పెళ్ళం ఎదురుగా ఉండగా వాళ్ళకి సాకేత్కి తింగరి వేషాలు వేసే అవకాశం, బరి తెగించి ప్రవర్తించే ధైర్యం ఉండదు. రే రఘురాం, నువ్వు వాడి మీద చేయి చేసుకుంటే మాత్రం బాగుండదు. వాడు చేయి చేసుకున్నా నేను తిరగబడ్ను. నలుగురిలో వాళ్ళ పద్ధతుల్ని ప్రశ్నిస్తా, సమాధానం చెప్పలేని పరిస్థితి కల్పిస్తాం.
వాళ్ళు అడ్డుపడలేని స్థితికి తీసుకొచ్చి వాడిని మర్యాదగా నీ గురించి నువ్వు పడుతున్న బాధ గురించి చెప్పి తీసుకొస్తావు నానమ్మా. ఇంకేం మంగా, నీ పరువు కాపాడుతూ నీ తరఫున వాళ్ళు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. నీ హుందాతనాన్ని గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది అంటున్నారు. నీ మనవణ్ణి నీకు దక్కేలా చేస్తామని హామీ ఇస్తున్నారు. వీళ్ళన్నట్టు నువ్వెళ్ళి అవమానపడి రావటం కన్నా నువ్వు కదలకుండా నీ మనవణ్ణి నీ దగ్గరకే రప్పించుకుంటే ఆ భాగీరథికి సరైన గుణపాఠం చెప్పిందని అవుతావు. పైగా మనమంతా ఒకటే, నీ కోసం మేమంతా నిలబడతామని తెలిస్తే ఆ భాగీరథి వెన్నులో వణుకు పుడుతుంది. దెబ్బతో మన బలం కట్టుబాటు చూసి నీ మీద గెలుపు అసాధ్యంలే అనుకొని ఇక మన పాచికల పారవలే అనుకొని అటు నుంచి అటు పారిపోయినా పారిపోతుంది. తెలిసిరా నీ మంగా? మన మధ్య మనం అటు ఇటు ఏదైనా పంచాయతీలు పెట్టుకుని విడిపోతే విడిపోవచ్చు, కానీ పరాయి వాళ్ళ మీద పంచాయతీకి మనం అంతా ఒక్కటేనని తెలిసేలా చేయాలి. ఏదో కావాలని సమయం దొరికింది కదా అని అంటున్నానని అనుకోకు. రఘురాం పిఠాపురం వాళ్ళ రక్తం పంచుకుని పుట్టినవాడు. సీతాస్వర్ణలు ఆత్మాభిమానం రోషం పంచుకుని పుట్టినవాళ్ళు. పైగా సీత తెలివితేటల మీద నీకు నమ్మకం ఉంది. నా మాట విని వీళ్ళని వెళ్ళనిచ్చి వాళ్ళ అహం అణిచి సాకత్యం తీసుకురాని. చెప్పు మంగా. సరే అను. సరే, మీరే వెళ్ళండి. ఆ ముసల్దాని తల పొగరు అణిచిరండి. పదక్క వెళ్దాం. వెళదాం, కానీ ఇలాగేనా? మనం ఫంక్షన్కి వెళ్ళినట్టే వెళ్ళాలి, పంచాయతీకి వెళ్ళినట్టు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాక గాని మన విశ్వరూపం చూపించి గీతోపదేశం చేయాలి. నేనికి పిఠాపురం నీళ్లు పడ్డాయి. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అక్క, ఎలాగో వెళ్తున్నాం. ఆ డైవర్స్ పేపర్స్ కూడా వెతికి తీసుకొద్దాం. మీరు తులపడం మొదలు పెట్టండి, నేను వెతకడం మొదలు పెడతా. ఎస్, ఎవరికి వీలైన పద్ధతిలో వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి. అంతే అక్క. ఆ హారతి మళ్ళీ బావంక తిరిగి చూడకుండా చేసి రావాలి. తాతయ్య చెప్పాడుగా పలాయనం అయిపోవాలని, అదే ఫైనల్ రిజల్ట్. సరే పదండి. సుధా, ఏర్పాట్లన్నీ రెడీ అయినట్టేనా? అంతా రెడీ అమ్మగారు. ఆ, అవును, కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, అబ్బాయి ఇంకా రాలేదా? ఇంకా రాలేదండి. నమస్కారం భాగీరథి గారు. నమస్కారం, రండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. అమ్మా కేక్. ఆ, ఇక్కడ పెట్టు. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఓ సారీ. నువ్వు ఈ పొజిషన్లో వస్తావని తెలిసి ఇక్కడున్న దాన్ని నేను సారీ చెప్పాలి, కానీ నువ్వు సారీ చెప్పి అలా వెనక్కి పరిగెడతావే ఏంటి? ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు. కొంచెం కొత్తగానే ఉంది. నేను నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చి నిన్ను చూసి ఆ విషయమే మర్చిపోయాను. గిఫ్టా? నువ్వు ఈ పొజిషన్లో వస్తావని తెలిసి ఇక్కడున్న దాన్ని నేను సారీ చెప్పాలి, కానీ నువ్వు సారీ చెప్పి అలా వెనక్కి పరిగెడతావే ఏంటి? ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు. కొంచెం కొత్తగానే ఉంది.
నేను నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చి నిన్ను చూసి ఆ విషయమే మర్చిపోయాను. గిఫ్టా? అదే నీ బర్త్డే డ్రెస్. డ్రెస్సా? ఎస్, నీ బర్త్డే కదా. నాకు నచ్చిన డ్రెస్లో నిన్ను చూడాలనిపించింది, అందుకే. ఇదిగో. కలర్ ఎలా ఉంది? సూపర్. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. నీ టేస్ట్ నేనెప్పుడో తెలుసుకున్నాను, అందుకే ఈ కలర్ తెచ్చాను. సరే, నువ్వు రెడీ అయ్యిరా. కింద భాగి ఒకతే అరేంజ్మెంట్స్ చేస్తుంది, నేను వెళ్ళి కాస్త హెల్ప్ చేస్తాను. చాలా భారీ లెవెల్లో చేస్తున్నట్టున్నారు. పిఠాపురం వారి పిల్లాడికి బొబ్బిలి వారు చేస్తున్న వేడుక కదా, మా స్టేటస్ మేము ప్రూవ్ చేసుకోవాలి కదా. ఆ, సరే, నువ్వు రెడీ అయ్యిరా. పిల్లలంతా ఆ, బాగున్నారు బాగున్నారండి. హారతి, ఏమంటున్నాడు నా మనవడు? ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. చిన్న టచ్కే తనలో తను మురిసిపోతున్నాడు. మ్మ్. మొత్తానికి దారిలోకి తీసుకొచ్చావు. అతనేమైనా ప్రవరాఖ్యుడా? అయినా దారిలోకి తీసుకొచ్చే సత్తా నాకుంది. నువ్వు భాగీరథి మనవరాలి కదే, లేకుండా ఎలా ఉంటుంది? నమస్కారం భాగీరథి గారు. నమస్కారం అండి. అదేంటండి, మనవడు బర్త్డే తప్పకుండా రావాలి అని ఫోన్ చేశారు. మీకున్నది మనవరాలే కదా, మనవడెవరు? వరసల గురించి ఆలోచిస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. విష్ యూ హ్యాపీ బర్త్డే సాకేత్. థ్యాంక్ యూ. యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్. ఈ డ్రెస్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంది. ఈ ఫంక్షన్ నీది. దీనికి ఇంత విలువ పెరిగేలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. దీనికి ఇంత విలువ పెరిగేలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నావు. సాకేత్, ఒక్క నిమిషం. హ్యాపీ బర్త్డే టు యూ బాబు. ఏంటి, అమ్మమ్మ గారిని ఎక్స్పెక్ట్ చేస్తే మీరొచ్చారు? సకుటుంబ సపరివారంగా రమ్మని మీ అమ్మమ్మ గారు మా అమ్మమ్మ గారిని ఆహ్వానించారు. ఇది స్వర్ణ వాళ్ళ ఆయన బర్త్డే ఫంక్షన్ కదా, అందుకని మీరు వెళితే చాలు అని మమ్మల్ని పంపించారు. అసలు ముఖ్యంగా రావాల్సింది, చూసి తెలుసుకోవాల్సింది స్వర్ణే. ఏంటి తెలుసుకునేది? మీ మధ్య ఎలాగూ మాట ముచ్చట సరదా సంతోషం లేదు కదా. బర్త్డే కేక్ కట్ చేసి ఎంత ఆనందంగా నాకు తినిపిస్తాడో, తినిపించి ఎంత సంతోషపడతాడో చూడు. పతియే ప్రత్యక్ష దైవం అని భావించే నీకు భర్త ఆనందమేగా నీ ఆనందం. ఆయన ముచ్చట పడుతుంటే నేను అడ్డుపడటం తప్పు అని తెలుసుకుంటావు. హలో, మరీ అంత ఎక్స్ట్రా సెటైర్లు వేయకమ్మా. దాని భర్త పరాయి ఆడదాని నోటికి కేకులు అందిస్తుంటే చూసి నేర్చుకోవడానికో,
సంతోషపడి అతన్ని అభినందించడానికో ఇక్కడికి రాలేదు. చాచి 2 చెంపలు వాయించడానికి, నువ్వు చేస్తున్నది తప్పు అని హెచ్చరించడానికి ఇక్కడికి వచ్చింది. ఆహా, నా ఇంట్లో నా చెంపలు పగల కొడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? మీ ఇంటి నుంచి వచ్చేసినట్టు తల వంచుకుంటాననుకుంటున్నావా? మెడ పట్టి బయటకు గెంటుతాను.